హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సారం. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చెప్పాను వీడియో చేస్తానని చెప్పేసి ల్యాప్టాప్స్ కోసం అయితే. లాక్డౌన్ టైంలో మరి చాలామంది ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే డిపెండ్ అవుతున్నారు కదా, అంటే ల్యాప్టాప్స్ ఏం చూస్ చేసుకోవాలి దీనికోసం అయితే వీడియో చేస్తానని చెప్పాను. సో చెక్ చేశాను కదా, యాక్చువల్గా నేను శనివారం అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను, రికార్డ్ చేసి శనివారం మొత్తం చూసాను. నాకు ల్యాప్టాప్స్ అయితే ఎక్కడ దొరకలేదు గైస్. అంటే ల్యాప్టాప్స్ ఇప్పుడు అంతగా ఎక్కువ అయితే దొరకట్లేదు, చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ల్యాప్టాప్స్ అన్నీ కూడా మనకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపిస్తుంది. అయినా కూడా నేను ఉన్న వాటిలో బెస్ట్ అయితే సెలెక్ట్ చేశాను గైస్. మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, లాస్ట్ వరకు చూసి దాన్ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. ఏ ల్యాప్టాప్ కొనాలని సగం చూసేసి దాన్ని బట్టి మాత్రం డిసైడ్ అయిపోకండి. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మెయిన్గా నేను రెండు పాయింట్స్ అయితే చెప్తున్నాను గైస్. నేను ఎటువంటి స్పెసిఫిక్ బ్రాండ్ అయితే సెలెక్ట్ చేసుకోలేదు. ఎప్పుడైనా సరే బ్రాండ్ని బట్టి మనకు ల్యాప్టాప్ ప్రైజెస్ అయితే ఉంటాయి. కొన్ని మంచి బ్రాండ్స్ అంటే మంచి బ్రాండ్స్ కాదు, కొంతమంది ఏంటంటే ఆ బ్రాండ్ వాల్యూస్ని బట్టి కొంచెం ప్రైజెస్ ఎక్కువ అయితే పెడతారు. మనం నార్మల్గా చూసుకున్నట్లయితే యాసర్ బ్రాండ్ చూసుకున్నాం అనుకోండి, యాసర్ బ్రాండ్ అనేది చాలా తక్కువ ప్రైస్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి యాసెస్ తక్కువ ఉంటుంది, ఆ తర్వాత హెచ్పి అండ్ డెల్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా సరే హెచ్పి అండ్ డెల్ చూస్ చేసుకున్నట్లయితే అందులో ప్రైజెస్ ఎక్కువైతే ఉంటాయి. అదే మీరు యాసర్లో చూస్ చేసుకున్నట్లయితే చాలా కొంచెం తక్కువ ప్రైస్కి అయితే సేమ్ కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో మీరు చేసుకునేటప్పుడు మాత్రం మీకు బ్రాండ్ ఇష్టం అనుకుంటే మాత్రం బ్రాండ్స్ చూస్ చేసుకోండి, లేదంటే కనుక ప్రైజెస్ ప్రకారం అయితే చూస్ చేసుకోండి. నేను ఇంకో విషయం చెప్పాలి కదా, అదేంటంటే మీరు ఎప్పుడైనా సరే ల్యాప్టాప్ చూస్ చేసుకునేటప్పుడు సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ మాత్రం చూస్ చేసుకోండి గైస్. అంటే మీకు ఒకవేళ హార్డ్ డ్రైవ్ కావాలని అనుకుంటున్నారు అనుకో, అంటే ఎక్కువ స్పేస్ కావాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మాత్రమే మీరు హెచ్డిడి అయితే చూస్ చేసుకోండి, అంటే హార్డ్ డిస్క్ అయితే చూస్ చేసుకోండి. లేకపోతే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ మాత్రమే చూస్ చేసుకోండి. సో నా ఒపీనియన్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే 1 TB హార్డ్ డ్రైవ్ చూస్ చేసుకునే బదులు అట్లీస్ట్ ఒక 256 GB SSD చూస్ చేసుకున్నారనుకోండి, పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మనకు చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే వస్తాయి. కొన్ని ల్యాప్టాప్లు ఏమో ఉబెంటూతో వస్తాయి, కొన్ని ల్యాప్టాప్లు ఏమో విండోస్తో వస్తాయి. ఇలా చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే వస్తాయి. ఇంకోటి ఏంటంటే డాస్ కూడా ఉంటుంది. డాస్ అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్. మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నారనుకోండి, మీకు ప్రైజెస్ అనేవి చాలా తక్కువ అవుతాయి. అంటే మీరు డాస్తో తీసుకుని మీకు విండోస్ ఇన్స్టాల్ చేయడం కనుక వచ్చి అనుకోండి, ల్యాప్టాప్ అయితే మీకు చాలా తక్కువ ప్రైస్ అయితే అవుతుంది గైస్. అదే మీరు విండోస్ తీసుకున్నారనుకోండి, కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. 2000 or 3000 మీకు విండోస్ 10 కోసం అయితే అవుతుంది. సో మీరు విండోస్ తీసుకోవడం వచ్చినట్లయితే మీరు డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ల్యాప్టాప్ని అయితే చూస్ చేసుకోండి. అలా విండోస్ తీసుకోవడం రాకపోతే మాత్రం మీరు డైరెక్ట్గా విండోస్ ప్రీ ఇన్స్టాల్ వస్తాయి కదా ల్యాప్టాప్స్, అవి మాత్రం చూస్ చేసుకోండి. నేను డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్లో అయితే మీకు చెప్తాను గాయస్. డిఫరెంట్ ప్రైస్ కేటగిరీస్ ఏమేంటంటే, సో ఫస్ట్ బడ్జెట్ వచ్చేసరికి 20K అండ్ బిలో గాయస్, అంటే 20,000 లోపల మీరు ఏదైనా ఒక ల్యాప్టాప్ కొనుక్కోవాలంటే ల్యాప్టాప్ కోసం అయితే చెప్తున్నాను. ల్యాప్టాప్ ఏంటంటే లెనోవో ఐడియాప్యాడ్ S145 గైస్. నేను ఈ ల్యాప్టాప్ని అయితే చూస్ చేశాను. యాక్చువల్గా నేను ఒక విషయం చెప్పాలి గైస్ ఈ ల్యాప్టాప్ గురించి. ఇది ఏంటంటే మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ల్యాప్టాప్ అయితే దొరకట్లేదు. సో క్రోమా అని ఒక వెబ్సైట్ అయితే ఉంది, ఆ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. క్రోమా వెబ్సైట్ కోసం నేను చెక్ చేశాను, అది కొంచెం ట్రస్టెడ్ వెబ్సైట్ అని అన్నారు. సో మీరు 19,000 చిల్లర ఎంత పడుతుందంటే 20,000 కంటే తక్కువ పడుతుంది. మీకు 19,900 ఎంత పడుతుంది. మీరు ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలంటే క్రోమా నుంచి అయితే కొనుక్కోవాలి. దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి AMD A4 ప్రాసెసర్ వస్తుంది గాయస్. మనం ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB DDR4 ర్యామ్ ఉంటుంది. అంటే హార్డ్ డ్రైవ్ చూసుకున్నట్లయితే 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది. అండ్ మనం స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 15.6 ఇంచ్ స్క్రీన్ అయితే వస్తుంది గైస్. ఇది చాలా లిమిటెడ్, అంటే దాని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మీరు ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు చాలా టైట్ బడ్జెట్లో ఉన్నారనుకుంటే మాత్రం ఈ ల్యాప్టాప్ అయితే కొనుక్కోవడానికి అయితే ఇంట్రెస్ట్ చూపించండి. లేదంటే ఈ ల్యాప్టాప్ అంత మంచి పిక్ అని అయితే కాదు గైస్. నేను కన్ఫర్మ్గా అయితే ల్యాప్టాప్ అయితే రికమెండ్ చేయను. మీరు ఎక్స్ట్రీమ్ టైట్ బడ్జెట్లో ఉన్నారు, ఇంకా అసలు ₹1 కూడా పెట్టలేను అనుకుంటే మాత్రం మీరు ల్యాప్టాప్ అయితే చూస్ చేసుకోండి. లేదంటే మాత్రం నేను ఇంకా ల్యాప్టాప్స్ కోసం అయితే చెప్తాను, అట్లా ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోండి గైస్. ఇంకా నెక్స్ట్ బడ్జెట్ రేంజ్ చూసుకున్నట్లయితే 20,000 నుంచి 25,000 మధ్యలో గైస్. 20 నుంచి 25 మధ్యలో నేను చాలా ట్రై చేశాను గైస్. నేను చాలా ల్యాప్టాప్స్ అయితే చూశాను, అందులో ఒక్క ల్యాప్టాప్ కూడా నాకు అసలు దాని ప్రైస్కి కానీ దాని పర్ఫార్మెన్స్ కానీ సంబంధం లేకుండా ఉన్నాయి. సో 20,000 నుంచి 25,000 మధ్యలో అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి. లేకపోతే మనకి అయితే దారుణమైన పెంటియం ప్రాసెసర్ కానీ లేదా సెల్రాన్ ప్రాసెసర్లతో కానీ వస్తున్నాయి. సో ఇప్పుడు నేను 20,000 to 25,000 వరకు అయితే చెప్పట్లేదు గైస్. నేను వీడియో అయితే చేస్తాను, ఎలాగో బిగ్ బిలియన్ డేస్ వస్తున్నాయి కదా, బిగ్ బిలియన్ డేస్ ఆ టైంలో ఉన్న ప్రైజెస్ తగ్గకుండా అయితే చేస్తాను. సో నెక్స్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 25 to 35K గైస్. ఇందులో మనకి బెస్ట్ ల్యాప్టాప్ ఏంటంటే యాసర్ ఆస్పైర్ 3 గైస్. దీని యొక్క ప్రాసెసర్ చూసుకున్నారనుకోండి, ఇది i3 10th జనరేషన్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇందులో ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్తో వస్తుంది. అదే హార్డ్ డ్రైవ్ చూసుకున్నట్లయితే 1 TB హార్డ్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ మన స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 15.6 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది గైస్. అంతేకాకుండా స్క్రీన్ యొక్క రిజల్యూషన్ వచ్చేసరికి మనకి 1080p విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తుంది గైస్. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ₹32,999 అయితే పెట్టారు.
కొంచెం ప్రైస్ ఎక్కువనే చెప్పాలి, కాకపోతే లేటెస్ట్ i3 10th జనరేషన్ ప్రాసెసర్ వస్తుంది కాబట్టి ఈ ల్యాప్టాప్ అనేది కొనుక్కోవచ్చు గైస్. 32,000కి మనం కొనుక్కుంటే పర్లేదు. నెక్స్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 35 to 45K గైస్, అంటే 35,000 నుంచి 45,000 మధ్యలో నాకు 2 ల్యాప్టాప్స్ అయితే నచ్చినాయి గైస్. ఒక ల్యాప్టాప్ వచ్చేసరికి ఇంటెల్ ప్రాసెసర్తో వస్తుంది, ఇంకో ల్యాప్టాప్ వచ్చేసరికి AMD ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇంటెల్ ప్రాసెసర్ యొక్క అంటే ఇంటర్ ప్రాసెసర్ వస్తున్న ల్యాప్టాప్ పేరు ఏంటంటే అవైటా లేబర్ గైస్. ఇది కొత్త బ్రాండ్, యాక్చువల్గా కొత్త బ్రాండ్ అయినప్పటికీ దీనికి సంబంధించి చాలామంది యూట్యూబర్స్ అయితే రివ్యూస్ చేశారు గైస్. ఆ రివ్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే ల్యాప్టాప్ బాగుందని అన్నారు, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. కాకపోతే మనం దాని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి i5 8th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది. అండ్ దీని యొక్క స్టోరేజ్ అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే ఇది 8GB ర్యామ్తో వస్తుంది గైస్, 256GB SSD అయితే ఉంటుంది. సో మన సాలిడ్ స్టేట్ డ్రైవ్ అయితే వస్తుంది గైస్ ఇది. దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 13.3 inches స్క్రీన్ ఉంటుంది. అండ్ ల్యాప్టాప్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే మనకి 1.35 kgs అయితే ఉంటుంది గైస్. మనం దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు ప్రైస్ వచ్చేసరికి 38,990 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఆ ప్రైస్కి ఇది కూడా మంచి ఆప్షనే గైస్. మీరు ఇంటెల్ ప్రాసెసర్ ఇష్టపడే వాళ్ళు అయితే, లేదా ఇంటెల్ ప్రాసెసర్తో వచ్చిన ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ అయితే కొనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి AMD ప్రాసెసర్తో వస్తుంది గైస్. ఆ ల్యాప్టాప్ ఏంటంటే Asus VivoBook 14 గైస్. దీంట్లో మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే AMD Ryzen 5 3500U ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్ గైస్. దీంట్లో కూడా మనకి 8GB ర్యామ్ అయితే ఉంటుంది. అండ్ హార్డ్ డ్రైవ్ చూసుకున్నట్లయితే అంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ చూసుకున్నట్లయితే మనకు 512GB SSD అయితే వస్తుంది. దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే మనకు 14 inch స్క్రీన్ ఉంటుంది గాయస్. అండ్ ఇందులో విండోస్ వచ్చేసరికి మనకి Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో అయితే వస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 42,990 రూపాయలు అయితే పెట్టారు. యాక్చువల్గా మనకి ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఈ రైజన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో Ryzen 5 3500U ఇది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది గైస్. సో మీకు కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉండి మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే మీకు ఇది ఇప్పుడు నేను చెప్పిన ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది గైస్. అండ్ నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకున్నట్లయితే అదే నెక్స్ట్ ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే 45,000 నుంచి 55,000 మధ్యలో గైస్, అంటే 45K to 55K ఈ మధ్యలో ల్యాప్టాప్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అందులో బెస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Asus VivoBook 14 గైస్. అంటే నేను ముందు చెప్పింది ఇప్పుడు కూడా ఒకటే అనుకోవచ్చు. యాక్చువల్గా మోడల్ పేర్లు ఒకటే అయినప్పటికీ కూడా ఒక జనరేషన్ డిఫరెన్స్ అయితే ఉంది గైస్. అంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పింది ఏదైతే ఉందో ఆ ఇందాక చెప్పిన ల్యాప్టాప్ అది లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన ల్యాప్టాప్. నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం రిలీజ్ చేసిన ల్యాప్టాప్ గైస్. ఇందులో మనకి AMD 4th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది గైస్. Ryzen 5 4500U ఇది హెక్సాకోర్ ప్రాసెసర్ గైస్. వీళ్ళు ఈ ప్రాసెసర్ని అయితే వాడారు. మన ఇందులో ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. అండ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ చూసుకున్నట్లయితే సాలిడ్ స్టేట్ డ్రైవ్ వచ్చేసరికి 512GB SSD అయితే ఉంటుంది. అండ్ మనం దీని యొక్క స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 14 inch స్క్రీన్ ఉంటుంది గైస్. దీని యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 1.4 kgs అయితే ఉంటుంది. ఇది కూడా Windows 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది గైస్. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 50,000 సంథింగ్ అయితే పెట్టారు. 51,000 వరకు అయితే అవుతుంది. ఇది కూడా మంచి బెటర్ ఆప్షనే గైస్. ఎందుకంటే Ryzen 5 4500U ఈ ప్రాసెసర్ అనేది చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ యూస్ చేసి మీరు వీడియో ఎడిటింగ్ ఇలాంటివి కూడా అయితే చేసుకోవచ్చు. సో మీ దగ్గర బడ్జెట్ ఉంటే కనుక ఇది కూడా మంచి ల్యాప్టాపే గైస్ మీరు చూస్ చేసుకోవాలని అనుకుంటే. అండ్ లాస్ట్ ప్రైస్ కేటగిరీ వచ్చేసరికి 55,000 నుంచి 65,000 మధ్యలో గైస్. అండ్ 55,000 నుంచి 65,000 మధ్యలో మీకు బెస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి Acer Aspire 7 గైస్. ఈ ల్యాప్టాప్ ఏంటంటే ఇది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. సో మీరు ఇందులో గేమింగ్ అయితే ఆడొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా గైస్ ల్యాప్టాప్, ఆ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్లయితే Ryzen 7 3750H ఈ ప్రాసెసర్ అయితే వస్తుంది. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గైస్. మీరు హెచ్లు యూలు అని అంటున్నాను కదా, ప్రాసెసర్ రన్నింగ్లో 3500U అని చెప్పాను, 4500U అని చెప్పాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3750H అని చెప్పాను. మీరు ప్రాసెసర్ల యొక్క పేరుని బట్టి మన పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేయొచ్చు గైస్. అంటే మనం కంప్లీట్గా చెప్పలేకపోయినప్పటికీ కూడా మనం ఈ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది కదా అనేది చెప్పొచ్చు మనం. అది ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, అది ఇక్కడ కార్డ్స్లో అయితే వదిలేస్తాను గైస్. ఆ వీడియో చూసినట్లయితే మీరు ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ దాన్ని అయితే ఎస్టిమేట్ చేయొచ్చు. అండ్ మనం ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ ఉంటుంది. మన స్టోరేజ్ చూసుకున్నట్లయితే 512GB SSD అయితే వస్తుంది గైస్. మనకి Windows 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది ఈ ల్యాప్టాప్ కూడా. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది గైస్. దీంట్లో GTX 1650 ఈ గ్రాఫిక్ కార్డ్ని అయితే వాడారు. మనం 60Hz స్క్రీన్తో అయితే వస్తుంది, 1920x1080p. ఇన్ని పిక్సెల్స్ ఉంటాయి స్క్రీన్లో. మనకి 60Hz అయితే సపోర్ట్ చేస్తుంది గైస్. మీరు 60 FPSలో మీరు గేమింగ్ అయితే ఆడొచ్చు. అండ్ స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 15.6 inches అయితే ఉంటుంది గైస్ సైజు. మనం దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దీని ప్రైస్ వచ్చేసరికి 59,990 రూపాయలు అయితే పెట్టారు గైస్. ఆ ప్రైస్కి మీరు
గేమింగ్కి అండ్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే ఈ ల్యాప్టాప్ కూడా బాగానే పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి ల్యాప్టాప్ తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏం లేదు కదా. లాక్డౌన్ టైంలో మీరు ఆన్లైన్ క్లాసెస్కి వాడుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కావాలి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఫోటో ఎడిటింగ్ కావాలి ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు, మనం కొత్తగా నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. అంతేకాకుండా గేమింగ్ కూడా ఆడుకోవచ్చు. సో మనం ఎక్కువ బడ్జెట్ పెట్టి ల్యాప్టాప్ కొనుక్కోవడం వల్ల ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఆ బడ్జెట్ మీకు ఓకే అని అనుకుంటే బడ్జెట్ పెట్టుకోవాలి గైస్. లేదు మీరు టైట్ బడ్జెట్లో ఉన్నారనుకుంటే కనుక నేను ముందు చెప్పిన బడ్జెట్లో ఏదో ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోండి గైస్. అండ్ యాక్చువల్గా ఈ వీడియోని కంక్లూడ్ చేసే ముందు నేను ల్యాప్టాప్స్ కోసం అయితే చెప్పాను. అసలు యాక్చువల్గా నేను ఈ వీడియో చేద్దామని అనుకోలేదు గైస్. దానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ల్యాప్టాప్స్ వచ్చేసరికి ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నేను యాక్చువల్గా ఎంత ప్రైజెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చేస్తానని చెప్పేసాను కాబట్టి ముందు వీడియోలో వీడియో అయితే చేశాను. కాకపోతే మీరు ఈ వీడియోని బట్టి జస్ట్ ల్యాప్టాప్ మీ నేమ్స్ అండ్ మోడల్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి గైస్. ఇప్పుడు ల్యాప్టాప్స్ అయితే ఎవరు కొనకండి, ఎందుకంటే ల్యాప్టాప్స్ కొనడానికి ఇప్పుడు మంచి టైం అయితే కాదు. ఎందుకంటే ఇంకొక వారం 10 రోజుల్లో ఆల్మోస్ట్ మనకు అక్టోబర్ 16 నుంచి అనుకుంటా, అక్టోబర్ 16 నుంచి మనకి బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా. మీరు ఆ టైంలో కొన్నారనుకోండి ఆల్మోస్ట్ ఒక్కో ల్యాప్టాప్ మీద ఒక 2000 3000 డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా మీరు డెబిట్ కార్డ్ ఇలాంటివి ఏమైనా యూస్ చేయడం వల్ల ఎస్బీఐ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాళ్ళు ఇస్తారు కదా గైస్ ఆఫర్స్, వాళ్ళు చిన్న ఆఫర్ని యూస్ చేసుకున్నట్లయితే మీకు ల్యాప్టాప్కి ఆల్మోస్ట్ 3,000 to 5,000 అయితే తగ్గుతుంది ప్రైజెస్లో. సో మీరు అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. అప్పటి వరకు వెయిట్ చేసి మీరు కొత్త ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ప్రజెంట్ ల్యాప్టాప్ తీసుకుని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి గైస్, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొనడానికి చాలా ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి. అంతేకాదు యాక్చువల్గా నేను ఒక 2 years బ్యాక్ అనుకుంటా గైస్ ఒక ల్యాప్టాప్ కొన్నాను, మా ఫ్రెండ్స్ కోసం అయితే సజెస్ట్ చేశాను. ఆ ల్యాప్టాప్ ఒక 2 years బ్యాక్ i3 7th generation ప్రాసెసర్ వచ్చిందంటే అప్పుడు అదే లేటెస్ట్ ప్రాసెసర్ గైస్. అప్పుడు అదే లేటెస్ట్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా మేము 26,000 or 27,000 ఈ ప్రైస్కి అయితే కొన్నాం. మరి ఇప్పుడు అదే ల్యాప్టాప్ మనకి 29,000 30,000 చూపెడుతుంది. అది కూడా మ్యాక్సిమం కూడా మనకి స్టాక్స్లో అయితే లేవు, కొన్న స్టాక్స్లో చూశాను. i3 7th generation ప్రాసెసర్ ఒకటైతే నేను స్టాక్లో చూశాను, ఏ బ్రాండ్ అయితే గుర్తులేదు. కాకపోతే దాని యొక్క ప్రైస్ చూసుకున్నాం అనుకోండి వాళ్ళు ఆల్మోస్ట్ 30,000 పెట్టారు. నేను అదే ల్యాప్టాప్ని లేదా ఆల్మోస్ట్ అదే కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ని నేను 2 years బ్యాక్ నేను 27,000 పెట్టుకున్నాను, ఇప్పుడు ఏమో 30,000 అంటున్నారు. సో మీ ల్యాప్టాప్ కొనే ఉద్దేశం ఉంటే మాత్రం కొన్ని రోజులు అయితే ఆగండి. ఆ సేల్ చూసుకున్న సేల్కి సంబంధించి నేను ప్రతి డీల్ని అయితే మళ్ళీ వీడియో చేస్తాను గైస్. ఆ డీల్ ప్రకారం అయితే మీరు కొనుక్కోండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే కానీ మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ప్రతిరోజు ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్ సంబంధించి అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ వీడియోస్ ఏం మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను వీడియో కంక్లూడ్ చేసే ముందు నేను నెక్స్ట్ వీడియో కోసం అయితే చెప్పాలనుకుంటున్నాను గైస్. నెక్స్ట్ వీడియో ఏంటంటే మీరు ల్యాప్టాప్ కొనుక్కోవాలా లేదా కంప్యూటర్ కొనుక్కోవాలా అనే దానికోసం అయితే చెప్తాను. సో మీకు ల్యాప్టాప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఎలాంటి వాళ్ళ కోసం ల్యాప్టాప్ కొనుక్కోవాలి, ఎలాంటి వాళ్ళు కంప్యూటర్ కొనుక్కోవాలి, వీటి కోసం అయితే నేను చెప్తాను. ఈ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.